తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులపై దాడి చేశాయి. దాడిలో ఇద్దరికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఓబులవారిపల్లి మండలం వైకోట బాలిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. పొలాలకు వెళ్లేందుకు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అరటి తోటలో పనిచేసుకుంటున్న వారిపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఇక ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ప్రజలు ఎవరూ ఒంటరిగా సంచరించవద్దని అధికారులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. మండలంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. దాదాపు నిన్నటి రోజున వైకోట గ్రామంలో ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఇవాళ ఏదైతే బాలిరెడ్డిపల్లి ఉందో బాలిరెడ్డిపల్లి గ్రామంలో ఒక వ్యక్తి ఏదైతే వ్యవసాయ పనుల కోసం వచ్చినటువంటి అరితోటల్లో పనిచేస్తుండగా 3 ఎలుగుబంట్లు దాడి చేసి అతని మీద తీవ్రంగా గాయపరిచినటువంటి ఘటన ఇక్కడ సంచలనం లేపుతుంది. బాలిరెడ్డిపల్లిలో ఒకేసారి 2 నుంచి 3 ఎలుగుబంట్లు ఈ ప్రాంతంలో సంచరించినట్టు చెప్తున్నారు. నిన్న ఏదైతే వైకోటలో ఏదైతే జరిగిందో ఎలుగుబంటి దాడి వల్ల ఏదైతే గాయపడ్డారో ఒక బాలుడు సుమారు ఒక నడి వయసుకు బాలుడు గాయపడ్డాడో అతని ఘటన మరొక ముందే అక్కడ గ్రామస్తులు పూర్తిగా ఎలుగుబంటును తరమడంతో రాళ్లతో దాడి చేయడంతో అదే ఆవేశం ఉన్నటువంటి ఎలుగుబంటు సుమారు దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ బాలిరెడ్డి పల్లె ప్రాంతానికి చేరుకొని ఉదయం పూట పొలాల్లో పనిచేసుకుంటే వారి మీద లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి గ్రామస్తులు దీంట్లో మనతో మాట్లాడుకుంటాం. సార్ చెప్పండి, ఎప్పుడు ఎలుగుబంటి మీ గ్రామంలోకి వచ్చాయి, ఏం చేశాయి? ఎలుగుబంట్లు పొద్దున్న 6 గంటలకల్లా అంటి తోటలోకి వచ్చాడు మా అబ్బాయి. అరటి తోటకు వచ్చేటప్పటికే అవి ఆదావన్న అట్లా పైన నుంచి ఇటు వస్తా ఆ అబ్బాయి పైన దాడి చేశాయి. దాడి చేసేసి అబ్బాయి ఎవరు లేరు కాబట్టి దూరంగా ఉన్నది 400 మీటర్ల దూరము. ఆ అబ్బాయి దాడి చేశాక కింద మీద పడి రక్తం కార్చుకుంటా ఊర్లోకి వచ్చేసినాడు. వస్తానికి ఇమ్మీడియట్లీగా మేము ఫస్ట్ ఎయిడ్ కోసం కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి ఆడించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఎలైట్ హాస్పిటల్కి పంపించేసాము. పంపించాక మేము ఊర్లోకి వచ్చేసాము. మేము ఫారెస్టర్లు కొంతమంది వచ్చారు. అందరం వచ్చేసి దాన్ని ఎతకడానికి ప్రయత్నం చేస్తే అది దొరకలేదు. పోతే మేము అట్లా పోతానికి ఇమ్మీడియట్లీగా ఊరికి కింది పక్కకు వచ్చి ఊరికి ఆనుకొని వచ్చేసేటప్పటికి అక్కడ పసుపుడకేస్తా ఉన్నారు. వాళ్ళని చూసి అటొకటి పారిపోయినాక ఇంకా మేము ఎతకడానికి పూర్తిగా ప్రయత్నం చేశాము. దాని విషయం పోతే ఇంకోటి తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో పుల్లాయకుంటని ఆ కుంటకా నుంచి ఇట్లా వస్తూ సోలార్ ఫెన్సింగ్ ఇద్దరి పొలాల్లో అవి తెంచుకొని సోలార్ తెంచుకొని అడుగులు అవన్నీ ఉన్నాయి. ఆ నుంచి వచ్చినట్టు మాకు సమాచారం వచ్చింది. గతంలో ఇక్కడ ఎలుగుబంటి సంచారం ఉన్నట్టు మనకి ఏమైనా సమాచారం ఉంది? తర్వాత ఎప్పుడు ఇట్లా జరిగింది? గతంలో ఎప్పుడూ జరగాల ఎలుగుబంట్లు వచ్చినట్టు ఇంతవరకు. నిన్న అదే వైకోట వచ్చినాయి. వైకోటలో వాళ్ళు అలర్ట్ చేసేసి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా అలర్ట్ చేసేసి ఉంటే అవి ఎట్లా పంపించేస్తుంటే పోయిండేది. అది వాళ్ళు లైట్గా తీసుకున్నారో లేకపోతే ఎట్లా తీసుకున్నారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు ఇట్లా ఊరి మీదకి వచ్చినాయి. ఇప్పుడు పొలాలు లేకపోయినా పొలాల్లో ఎక్కడున్నాయో తెలియడం లేదు. అంతా పూర్తిగా భయాందోళనగా ఉన్నారు. బాగా దెబ్బతిన్న ఎలుగుబంటు కాబట్టి అక్కడ తీవ్రంగా అది సంచరిస్తున్నది. పొలాలు లేక మనుషులు పోవడం లేదు. ఇబ్బందిగా ఉంది. అన్ని తక్కువ పొలాలు. ఫారెస్ట్ అధికారులు వచ్చారు ఇక్కడికి, కొంతమంది పరిశీలించారు. ఏం చెప్తున్నారు, తర్వాత ఏం చర్యలు తీసుకుపోతున్నారు? జనార్దన ఇంకొక ఆమె వచ్చేసి బీట్ ఆఫీసర్ ఇద్దరు వచ్చారు. ఉదయం వచ్చేసి వాళ్ళు మొత్తం తిరిగేసి మళ్ళీ వస్తాం, మేము వచ్చేసి ఇక్కడ ఏదన్నా ఉంటే మళ్ళీ విచారిస్తాము, చూస్తాము, సంచరిస్తాము అని చెప్పేసి వెళ్ళిపోయినారు. తర్వాత మనతో గాయపడినటువంటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు కూడా మనతో ఉన్నాడు. అన్న చెప్పండి, అసలు ఉదయం మీ సోదరుడు ఏ పరిస్థితుల్లో వచ్చాడు, ఎన్ని గంటలకు గుర్తించారు విషయాన్ని? 6:30 గుర్తించాం. ఇంట్లోకి వచ్చాడు, ఇంటి ముందర నిలబడుకున్నాడు, మొత్తం బ్లడ్ అంతా కారుతుంది. ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జరిపించాం, గవర్నమెంట్ హాస్పిటల్లో క్లీన్ చేయించి తిరుపతి దొడుకొని వెళ్ళారు. పరిస్థితి ఎట్లా ఉంది అయింది? బాగా అసలు మొత్తం ఐసీయూలో పెట్టున్నారు. ఏమాట చెప్పలేదు, ఒకటికల్లా అటు చెప్తా అన్నారు, ఇంకా ఏం తెలియదు. రెగ్యులర్ గా మీరు ఇక్కడికి వచ్చేవాళ్ళ? రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం. ఆ సమయంలో ఆయన ఒక్కడే ఉన్నారా, మీరు కూడా ఉన్నారా? ఆయన ఒక్కడే ఉన్నారు. ఈ రోజు ఆయన ఒక్కడే వచ్చాడు. మీ ఊర్లో ఎప్పుడన్నా జంతువుల సంచారం ఉండేదా? జంతువులు అంటే అడవి జంతువులేనా? అడవి జంతువులు ఈ ఏళ్ళకి రాలా నాకు తెలిసినాక ఇదే కొత్తగా రావటం అయ్యి కొత్తగా వచ్చింది రాత్రి. ఇంతకు ముందు ఎర్రగుంట కోటకు వచ్చినాయి. ఏనుగులు కూడా వచ్చాయి సార్. ఒకసారి ఏనుగులు వచ్చి మాడి చెట్లన్నీ ఇంచుకొని గుల్లగుల్ల చేసిపోయినాయి. అయితే ఏం చెరుపు చేయకుండా ఈ మాడి చెట్ల వరకు మాడికాయల వరకు కొరికేసినాయి. మేము తెల్లారు చూస్తే కొమ్మలాడని గుల్లగుల్ల ఇంచేసి ఉయ్యకోటలో ఎలుగుబంట్లు వచ్చి ఉన్నాయి. మా పిల్లలు కలిసినాయి వడ్ల మిషన్ కాడ. మేము ఇటు పరండగా జరిగినాము, మీరు జాగ్రత్తగా ఉండని అని చెప్పినారు వాళ్ళు కోటల్లో. వాళ్ళు చెప్పింది సాయంత్రం చెప్పినారు. మేము అమ్మాయి నిలబారు మళ్ళా గొడ్ల మీద పోకుండా నేరుగా ఎలబారు వచ్చేసాం. వాడి జాతి ఆడ మనం ముస్లిం పక్కన అవి కొరితే అవి ఆడ మన దాన్ని
ఆమె నేరుగా ఇంటికి దొరుకుని ఆమె నేరుగా ఇంటికి వచ్చేసిన. అది ఆడ ఇక్కడ జరిగింది. పొద్దున ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు తెల్లజామున ఆ ఎబ్బి బాత్రూమ్కి వచ్చినాడు, వాళ్ళ సొంత చేలేకే వచ్చినాడు, రోజు పోతా ఉన్నాడు ఆ చేలేకే. వాడు ఏందో గలగల అనిందంట, అంటే వాడు లేచి 4 పాల బాధ చూసుకొని కూర్చున్నాడు. కూర్చుంటేనే ఆమె వచ్చి 2 మీద పడి ఆడ మళ్ళినట్టు ఆడ ఖర్చేసినాయి. అది ఎట్ట పొలుకున్నాడో ఎట్లా వేసినాడో మీరు చూసినట్లయితే తెడలు తుక్కులాడినాడు. ఆమె నిలబడి పరిగెత్తుకుంటా నేను సొగానికి వచ్చిన ఈ ఊళ్ళో నుంచి. మేము తెల్లవారుజామున 3 గంటలకు 4 కోట్ల వచ్చాం. వచ్చేసరికి వాడు ఎదురుగా పరిగెత్తినాడు. ఎదురుగా పరిగెత్తా ఉంటే వీళ్ళు వాళ్ళంతా ఉండి ఓరే అని తిరిగి రక్తం అంతా కారిపోదాం అని పట్టుకొని మీరు వైకోటలో చెప్పినాక గ్రామంలో ఎవరికి చెప్పలేదా మీరు? అందరికి తెలుసు. వాళ్ళు ఇట్ట వస్తాయని మనకేమి ఇట్ట వస్తాయని ఎట్ట అడవి జంతువులు కదా అట్ట ఎగబడిపోతాయి, ఎట్ట పోతాయో అడవి జంతువుని అనుకున్నాము. చెప్పినారు వాళ్ళేమో, చెప్పినారు వాళ్ళు అయ్యా జాగ్రత్త అన్నారు వాళ్ళేమో. మనం మామూలుగా తెల్లారి 5 గంటలకు ఏముంటాయి అనుకొని ఎలబారి వచ్చేసాం. తెల్లవారు వచ్చాం 5 గంటలకు, అట్టయినా 5కో 4:30కో 6కో అట్టొచ్చి వాళ్ళ పొలం మీదకి కూలి వాళ్ళు వస్తారు కాబట్టి ఆ టయానికి రావాలి. ఇది బాలేడుపల్లిలో జరిగినటువంటి ఎలుగుబంటి దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించిన వివరాలు. మొత్తానికి అరటి తోటలో వీళ్ళు మామూలు నిత్యం ఏ రకంగా అయితే మామూలుగా పనిచేస్తారో అదే విధంగా ప్రతిరోజు కూడా వచ్చినట్లు ఇక్కడ కూడా వచ్చారు. తర్వాత వాడు వ్యవసాయ కార్యక్రమాలు చూసుకుంటూ ఇక్కడ బహిర్భూమికి వచ్చిన సందర్భంలో ఒకసారిగా ఎలుగుబంటు దాడి చేశాయి. మొదట కుక్కలు దాడి చేశాయని భావించారు. తర్వాత చూసేటప్పటికి 2 ఎలుగుబంట్లు కనిపించేటప్పటికి భయాందోళనకు గురయ్యారు. తర్వాత ఏదైతే గాయపడినటువంటి అమర్నాథ్ రెడ్డి తన పొలం నుంచి దాదాపు ఒక గ్రామం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ గ్రామానికి అతను అట్టి రక్త గాయాలతో తీవ్రమైనటువంటి గాయాలతోనే ఆయన రావడం జరిగింది. తర్వాత వెంటనే స్థానికులు తర్వాత బంధువులు వెంటనే ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతి పంపించడం జరిగింది. ఇది బాలెడ్డిపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. మనం చుట్టూ చూడొచ్చు, ఇక్కడ పొలాలు ఉన్నాయి. తర్వాత ఒక కొండ ప్రాంతం దూరంగా కనిపిస్తుంది. ఆ కొండ ప్రాంతం నుంచే వైకోట ప్రాంతం అక్కడ ఉంది. అక్కడి నుంచే ఎలుగుబంటు ఇటువైపుగా వచ్చాయనేటువంటి గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు కేవలం స్థానిక చిన్న అధికారులు వచ్చారు తప్ప పెద్ద స్థాయి అధికారులు రాలేదు. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనే నేపథ్యంలో కూడా ఇంకా ఒక క్లారిటీ రాలేదు. అలాగే గ్రామంలో పొలాలకు వెళ్ళేటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారు జాగ్రత్తగా పొలాలకు వెళ్ళాలని దండోరా కూడా వేయించింది. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, రైల్వే కోడూరు.